నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారి అరుంధతి బుజ్జమ్మ ఇంటికి రావడంతో పిల్లలు అమరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక బుజ్జమ్మను తీసుకెళ్లి ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఉంటారు. ఇక అమర్ పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మనోహరి ఇలా అంటుంది, మీరు ఇలాగే ఉండండి, నేను స్వీట్ చేసుకొని తీసుకొస్తాను ఈ సంతోష సమయంలో అని వంటగదిలోకి వెళ్తుంది. ఇక వంటగదిలోకి రాగానే చంప ఇలా అంటుంది, ఏంటి మనోహరి, నువ్వు అందరి సంతోషం కోసం చూస్తున్నావా? అది వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు స్వీట్ కూడా చేసి పెట్టాలి అనుకుంటున్నావా అని చంప అడుగుతుంది. అప్పుడు మనోహరి ఇలా అంటుంది, ఇది నాకు చాలా మంచి అవకాశం, ఇప్పుడు నేను సేమియా పాయసం చేస్తున్నాను, అలాగే ఆ సేమియా పాయసంలో విషం కలపాలి అనుకుంటున్నాను అని చంబాకి చెప్తుంది మనోహరి. అది కేవలం అమ్మకు మాత్రమే, మన ప్లాన్ నీకు తెలుసు కదా అని చంబాని అంటుంది మనోహరి. అమ్మో, ఆ విషయం తిని చావనైనా చస్తుంది, లేకపోతే ప్రమాదం అంచుల వరకైనా వెళ్తుంది అని మనోహరి ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సంక్రాంతి ఉండదు, ఆరు పాప ఉండదు, బాగి ఉండదు, మనం కోరుకున్నట్టే జరుగుతూ ఉంటుంది అని మనోహరి చెప్తూ ఉంటుంది. అప్పుడు అమ్ముకు అలా జరగగానే ఆ వార్త బాగి వరకు చేరుతుంది. ఇక అప్పుడు ఆ వార్త తనకి చేరగానే ఆ భయంతో హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోతుంది మళ్ళీ బాగి అని మనోహరి ప్లాన్ వేస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా అనగానే, సరే సరే త్వరగా చెయ్యి అంటుంది చంప. సరే సరే త్వరగా చెయ్యి. మరి కొద్దిసేపటి తర్వాత ఆ రాజుగారు వచ్చి పాపను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక సరిగ్గా అదే టైంకి ఆరు పాప ఆడుకుంటూ మనోహరి చంప మాటల్ని, ఇద్దరు మాటల్ని వింటుంది. అప్పుడు బుజ్జమ్మ, ఏ మనోహరి, నేనెవరనుకున్నావు? నేను నా ఇంటికి వచ్చిన సమయంలో నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అని మనోహర్ని అరుస్తూ ఉంటుంది బుజ్జమ్మ. నేను ఎవరనుకుంటున్నావు? నీ చిన్ననాటి స్నేహితురాలిని అన్నావు కదా. నా చిన్ననాటి స్నేహితురాలివి కాదు నువ్వు, హంతకురాలివి. నా చెల్లిని ఎక్కడికో పంపించిన దానివి నువ్వు. నిన్ను ఈరోజు చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక అలా అని అరుస్తూ మనోహరి గొంతు పట్టుకుంటుంది ఆ చిన్నారి ఆరు. ఇక చంబ ఆరు పాపను అలా చూసి, ఆరు పాపలో ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక ఆరు పాపేమో నిన్ను ఇక్కడి నుంచి చంపి కానీ నేను వెళ్ళను అని గొంతు పట్టుకొని అలాగే ఉంటుంది. అప్పుడు మనోహరి, ఎవరు నువ్వు అని అడగగానే, ఇంకా గుర్తుపట్టలేదా, నేనేనే అరుంధతిని అని అంటుంది. పసిపిల్లల్ని చంపాలనుకున్న రాక్షసివే, నిన్ను ఈరోజు బతకనివ్వను, చంపేస్తాను అని అరుంధతి అంటుంది. ఇక సడన్గా ఆరు పాపలో ఉన్న శక్తి మాయమైపోతుంది మళ్ళీ. ఇక మనోహర్కి ఇప్పుడు దాకా జరిగింది కళ నిజమా అనే భ్రమలో ఉండిపోతుంది, అసలు ఏం జరిగింది అన్నట్టుగా. ఇక అక్కడ పాప కూడా కనిపించకపోయేసరికి ఇదంతా నేను నిజంగా కలగన్నానా, లేకపోతే ఏంటి, అసలు నిజంగా జరిగిందా అని చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ పాయసంలో విషం కలిపితే ఖచ్చితంగా అమ్ము తింటుంది, ఇలా తింటుంది అని ఆలోచనతో చేయటం వల్ల నేనే ఇదంతా ఊహించుకుంటున్నానేమో అని మనోహరి మళ్ళీ తను తానే సర్ది చెప్పుకుంటుంది. అప్పుడు మనోహరి, చంబా ఎక్కడికి వెళ్ళావు అనగానే, అయ్యో మీరే కదమ్మా విషం తీసుకురమ్మన్నారు కదా అని అంటుంది చంబా. ఇక అప్పుడు మనోహరి, ఓ ఇప్పుడు దాకా జరిగిందైతే కళ నిజం కాదులే అని అనుకుంటూ ఉంటుంది. ఇక సేమియా పాయసం తయారైనాక తీసుకువెళ్ళి పిల్లలందరికీ ఇస్తూ ఉంటుంది. ఇక పాయసం పిల్లలకి ఇవ్వగానే అమ్ముకి ఏదో గుర్తుకు వచ్చి ఆ గిన్నెలన్నీ అటు ఇటు అటు మారుస్తూ కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది మనోహర్ని. ఇంకా అలా మార్చేశాక, మనోహరి ఆంటీ ఇంత కష్టపడి చేశారు కదా, ఫస్ట్ మీరు తినండి అంటుంది అమ్ము. ఇక అలా అనగానే మనోహర్ని, ఎందుకు గిన్నెలన్నీ మార్చేశావు అని అంటుంది అమ్ము. ఎవరికైనా విషం కలిపారా అని అడుగుతుంది అమ్ము. అప్పుడు మనోహరి, ఏంటమ్ము పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. మరి నేను ఈ గిన్నెలు మారిస్తే మీకేంటి ఇబ్బంది, ఇక మీరు వెళ్ళొచ్చు, పాయసం ఇచ్చారు కదా అని అంటుంది అమ్ము. లేదు లేదు, మీరందరూ తినే వరకు ఇక్కడే ఉంటాను అని అంటుంది మనోహరి. ఇక పిల్లలందరూ ఆ పాయసం గిన్నెలు తీసుకొని వాళ్ళ అమ్మని తలుచుకొని ఆ పాయసం తింటూ ఉంటారు. ఇంకా ఇంకో గిన్నె పాయసం మిగలగానే ఇక చంబా, ఇది నాకు, నా గిన్నె అని అది తీసుకొని ఆ పాయసం తింటూ ఉంటుంది. ఆ పాయసం తినటం అయిపోయిన తర్వాత చంబాకి నోటి నిండా నురుగులు వస్తూ ఉంటాయి. ఇక అది చూసిన అమర్, రాథోడ్ ఇద్దరు పరుగు పరుగున చంబా దగ్గరికి వస్తారు. ఏమైంది ఈ చంబాకి అని వాళ్ళు అడుగుతూ ఉంటే మనోహరి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఆ పాయిజను ఉన్న పాయసం గిన్నె ఈ చంబా తినుంటుంది, ఇంత ఆత్రం ఎందుకు ఈ చంబాకి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్ చంబాని హాస్పిటల్కి తీసుకువెళ్ళు మనోహరి అని అంటూ ఉంటాడు. ఇప్పుడు అసలే బుజ్జమ్మ వాళ్ళు పేరెంట్స్ వస్తారు కదా, చంబాని నువ్వు తీసుకువెళ్ళు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఇక మనోహరి చంబాని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అలా వెళ్ళగానే అప్పుడు రాథోడ్ అమర్తో ఇలా అంటూ ఉంటాడు, సార్ పాయసంలో పాయిజన్ ఎలా కలిసి ఉంటుంది అనగానే, మనోహరి ఆంటీయే కలిపి ఉంటుంది అని అమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు అమర్, తప్పు
అంజు అలా అనకూడదు, ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ కూడా అవుతూ ఉంటుంది అని అమర్ అంటూ ఉంటాడు. అలాగే చంబాకి ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయ్యి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆరు పాపని ఇంటికి వెళ్దామా బుజ్జమ్మ అని అనగానే, ఏమండి ఇంటికి కాదండి ఆశ్రమానికి అని అంటుంది బుజ్జమ్మ. ఇక రేపు సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు 3 పండుగలు ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటుంది బుజ్జమ్మ. ఇక మీ అమ్మకి చెప్పిరా అనగానే, అలాగే అక్క అని బుజ్జమ్మ బయలుదేరుతుంది. ఇక అమరేంద్రతో బయలుదేరుతుంది చిన్నారి బుజ్జమ్మ. ఇక రాజుగారు బుజ్జమ్మ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంత టైం అవుతుంది ఇంకా తీసుకురాలేదు అని. ఇక భాగ్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది, రాజుగారు నాకేదో అబద్ధం చెప్పినట్టున్నారు అని. ఒకవేళ ఆయనే బుజ్జమ్మని తీసుకువెళ్ళారా, అమ్మకి ఏమైనా ప్రమాదం ఏర్పడితే అని భాగ్య ఇవన్నీ ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటుంది. వద్దు, అలా జరగకూడదు, నేను అలా జరిగిందంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బుజ్జమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది భాగ్య. ఇక సాయంత్రం అవుతుంది. పాపను ఎవరో ఒకరు తీసుకువస్తారని చెప్పి భాగ్య తనని గుర్తుపట్టకుండా గుర్కా వేసుకుంటూ ఉంటుంది. ఇక అమరు రాజుగారికి పాపని దగ్గరకు తీసుకువచ్చి అప్పచెప్తూ, సారీ అండి లేట్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు అమర్. ఇక బుజ్జమ్మ గుర్కాలో ఉన్న అరుంధతి గుర్కాలో ఉన్న భాగ్య దగ్గరికి వస్తుంది, అమ్మ అమ్మ అనుకుంటూ. అమర్ మీ అమ్మ అంటాడు. అవును అని చెప్తుంది. అప్పుడు రాజుగారు ఆమె వాళ్ళ అమ్మగారు ఆశ్రమంలో వర్క్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఇక రాజుగారు అలా చెప్పగానే అమర్ నమస్కారం అండి అని చెప్తూ ఉంటారు. ఇక గుర్కాలో దగ్గర నుండి అమర్ను చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక అమరు భయ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా వెళ్ళిపోవటం చూస్తున్న బాగి అలాగే చూస్తూ ఉండిపోతుంది. వెళ్తూ అమర్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఆవిడ ఎందుకో ఒకసారి మొహం చూపిస్తే బాగుండు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నా బాగి కూడా నా దగ్గర లేదు కదా, ఎందుకో నా మనసు నా దగ్గర వాళ్ళు నా చుట్టుపక్కలే ఉన్నారు ఏమో అని అలా చెప్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. రాజుగారు పాపకి 5 సంవత్సరాలు వచ్చినాయి కదా, మనం భోగిపళ్ళు కూడా ఎప్పుడూ ఇంతవరకు పొయ్యలేదు, అలాగే నా ఫ్యామిలీకి ఎలాగో బుజ్జమ్మ దగ్గరయ్యింది. ఇక బాగి అలా అంటూ ఉండటంతో రాజుగారు, అమ్మ బాగి ఇంకా ఆలోచిస్తావేంటి, నువ్వు కూడా వెళ్ళొచ్చు, బుజ్జమ్మను ఒక్కదాన్నే అక్కడికి పంపించడం కాదు, నువ్వు గుర్కాలో వెళ్ళావంటే వాళ్ళు నేను గుర్తుపట్టరు అని రాజుగారు సలహా ఇస్తారు. ఒకవేళ మనోహరి ఏదన్నా ఇబ్బంది పెట్టినా తన అంతు నువ్వు అక్కడే తేల్చొచ్చు అని అంటూ ఉంటాడు రాజుగారు. ఎందుకమ్మా ఇంకా సంకోచిస్తావు, ఆరు పాప చాలా తెలివైంది, వాళ్ళ నాన్న ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టినా నువ్వు ఈ వేషంలో ఎందుకున్నావని కూడా ఒక మాట కూడా అడగలేదు కదా, ఇంకా ఏంటి నీ సంకోచం అని అంటూ ఉంటాడు రాజుగారు నాకు నా ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలనే అనిపిస్తుంది, కానీ నేను 2 సంవత్సరాల వరకు అక్కడికి వెళ్ళకూడదు కదా అని దాని గురించి ఆలోచిస్తున్నాను. చిన్నారి అరుంధతి వాళ్ళకి దగ్గరైంది కదమ్మా, రేపు ఒక్కసారిగా 2 సంవత్సరాలు గడువు తీరినాక వాళ్ళతో కలవాలి అంటే కలవలేదు కదా, ఇలా అప్పుడప్పుడు కలుస్తుంటేనే తనకు కూడా అలవాటు అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడు నువ్వు ఈ గుర్కా వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా నిన్ను ఎలాగో గుర్తుపట్టలేరు అని రాజుగారు చెప్తూ ఉంటారు. ఇక నువ్వు ఇలానే స్కూలుకు కూడా రావటం చేయవచ్చు, అప్పుడు నిన్నెవరు గుర్తుపట్టలేరు అని అంటూ ఉంటాడు. ఇక రాజుగారు అలా చెప్పడంతో బాగి ఆరు పాపను తీసుకొని అమరి ఇంటికి వస్తుంది. ఇక బాగి గుర్కాలో రావడంతో మనోహరి అది చూసి ఎవరబ్బాయి మనిషి అని షాక్ అవుతూ ఉంటుంది. మనోహరి తర్వాత బాగి అని కనుక్కొని, ఒసే బాగి మళ్ళీ ఈ రూపంలో అడుగు పెడుతున్నావా ఇంట్లో, చెప్తానే నీ సంగతి అని అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్ముకి నీ కళ్ళ ముందే అసలైన శిక్ష వేస్తానే, అప్పుడే నువ్వేం చేస్తావో చూస్తానే అని అనుకుంటూ ఉంటుంది. దాని ప్రాణాలు కానీ తీసేశాను అంటే జీవితంలో నువ్వు ఇంకెప్పుడు అమరేంద్రకి దగ్గర అవ్వలేవు అని అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి తన ఇంటికి 5 సంవత్సరాల తర్వాత రావడంతో ఇక అన్ని జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. వాళ్ళ అక్కతో లాన్లో గడిపిన విషయాలు, పిల్లలతో ఆడుకున్న విషయాలు, అమరేంద్రతో ఉన్న జ్ఞాపకాలు అన్నీ వరుసన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఇలా అనుకుంటూ ఉంటుంది, చానాళ్ళ తర్వాత నేను మళ్ళీ నా ఇంటికి నా బిడ్డతో సహా తిరిగి వచ్చాను అని ఆనందపడుతూ ఉంటుంది. అసలు నిజంగా ఆయన నా గురించి ఆలోచిస్తున్నారా, నన్ను గుర్తు పెట్టుకున్నారా అని భాగ్యకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా మీద ఏమైనా కోపంగా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆయన నా గురించి ఏమనుకుంటున్నారు, అలాగే ఆరు అక్కని చూసి కూడా చానాళ్ళు అయింది అనుకొని మళ్ళీ లేదు ఆరు అక్క మళ్ళీ నా కడుపునే జన్మించింది కదా అని అనుకొని తృప్తి పడుతూ ఉంటుంది. ఇంట్లో అసలు ఎవరెవరు ఉంటున్నారు, పిల్లల్ని మనోహరి ఎలా చూసుకుంటుంది, ఇలా ఎన్నెన్నో డౌట్స్తో బాగి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది. నాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది కాబట్టి రాజుగారు అలా చెప్పారని ఈ గుర్కాలో వాళ్ళని చూడొచ్చు అని ఒప్పుకున్నాను అని
భాగి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక పిల్లలకి అమరు భాగ్యని పరిచయం చేస్తుంటాడు. తను పాప వాళ్ళ అమ్మగారు అని. అప్పుడు అమ్ము వాళ్ళు, ఆంటీ మీరు ఈ పండగ రోజు మా ఇంటికి రావటం చాలా హ్యాపీగా ఉంది అని పిల్లలు అంటూ ఉంటారు. ఇక భాగి పాపకి లంగా జాకెట్ వేసుకొని తీసుకొని వస్తుంది. అలా ఆ లంగా జాకెట్‌లో పాప చాలా ముద్దుగా ఉంటుంది. అది చూసిన అమర్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు అమ్ము పాపకి భోగి పళ్ళు పోయటం స్టార్ట్ చేద్దామా అనగానే అప్పుడు భాగి ఎందుకు ఇవన్నీ అంటూ ఉంటుంది. పాప హ్యాపీగా ఉండాలనే కదా ఆంటీ మీరు పాపని ఇక్కడికి తీసుకొచ్చారు. మరి భోగిపళ్ళు పోద్దాము ఎందుకలా అంటున్నారు అని అమ్మ అడుగుతూ ఉంటుంది. అందరూ కలిసి పాపకి భోగిపళ్ళు వేడుక జరిపిస్తూ ఉంటారు. ఇక అమర్, భాగి ఇద్దరు కలిసి పాప నెత్తి మీద భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. అది చూసిన మనోహరి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. తెలుసో తెలియకో వీళ్ళిద్దరిని నేనే ఒకటి చేసినట్టున్నాను అని. ఇక భోగిపళ్ళు పోయటం అయిపోయిన తర్వాత ఆ గోర్ఖా వేషంలోనే భాగి అందరికీ వంట చేస్తూ ఉంటుంది. కానీ మనోహరి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒసేయ్ నీ వంట చూస్తే వాళ్ళు గుర్తుపడతారే అని. ఇక భోజనాలన్నీ వంట చేయడం పూర్తి అయిపోగానే ఇక అన్ని టేబుల్ మీద సిద్ధం చేసి పిలవటానికి వస్తుంది అమర్ని. కానీ రూమ్లోకి వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటుంది భాగి. ఇక భాగి భోజనానికి పిలవటానికి వచ్చిన ఆ టైంలోనే రూమ్ లోపల అమరు భాగి ఫోటో చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు భాగి, మనకు కూడా నువ్వు దగ్గర ఉన్నట్టయితే మన పాప కూడా సేమ్ బుజ్జమ్మ ఉన్నంత వయసులోనే ఉండేది. మీరిద్దరూ ఎందుకు ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక పిల్లలు కూడా మా అమ్మ తర్వాత మా అమ్మలాగా మిస్సమ్మ మమ్మల్ని చూసుకునేది అని పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. కానీ మిస్సమ్మ మిస్ అయిపోయింది అని పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇక పాపకి ముద్దు పెడుతూ మీరు మాకు పరిచయం అవ్వటం మళ్ళీ హ్యాపీనెస్ వచ్చింది మాకు అని పిల్లలు అంటూ ఉంటారు. ఇక భాగి పిల్లలు ఎంత సఫర్ అవుతున్నది, అమరు ఎంత బాధపడుతున్నది, వాళ్ళు అంత బాధపడుతున్న విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇక భాగి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు పాపతో బాగా కనెక్ట్ అయిపోతున్నారు. వీళ్ళందరినీ నేను బాగా బాధ పెడుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనోహరి పిల్లలపై విషం కక్కుతుంది. ఇక భాగి పాప సంక్రాంతి 3 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో అందరూ కలిసిపోతారు. ఇక పండగ అయిపోయినాక పాపకి పిల్లలు ముద్దు పెడతారు, బాయ్ చెప్తారు. ఇక ఆశ్రమానికి చేరుకుంటారు భాగి పాప. భాగి వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ 3 రోజులు నా ఫ్యామిలీతో నేను ఎంతో సంతోషంగా గడిపాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఈ 2 సంవత్సరాలు ఈ కష్టం తప్పదు అని కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక భాగి మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామని బయలుదేరి వెళ్తుంది. కరెక్ట్‌గా భాగి అదే టైంకి రోడ్డు మీద నడుస్తూ వస్తున్నప్పుడు కరుణ కనిపిస్తుంది. కరుణని భాగి కన్నా ముందుగా అటు నుంచి వస్తున్న అమర్, రాథోడ్ వాళ్ళు చూసి కారు ఆపి కరుణ దగ్గరకు వస్తారు. అప్పుడు కరుణ ఇలా అంటుంది. ఏంటి సార్ భాగి ఎక్కడైనా కనిపించిందా అని. అది నీకే తెలియాలి. 5 సంవత్సరాలుగా నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో, నేను చేసిన తప్పేంటో, తను ఎందుకు వెళ్ళిపోయిందో నాకేం అర్థం కావట్లేదు అని అంటారు అమరు. కానీ నేను తన గురించి మళ్ళీ ఆలోచించక తప్పడం లేదు. పాపను తీసుకొని వెళ్ళింది కదా, పాపతో తను ఎంత ఇబ్బంది పడుతుందో. అప్పుడు కరుణ గాడ్ ప్రామిస్ సార్ నాకేం తెలీదు అంటుంది. నేను ఎవరైనా అందంగా చీర కట్టుకుంటూ వెళ్తూ ఉంటే వెనక నుంచి చూసి గబక్కన భాగి అనే అనుకుంటూ ఉంటాను సార్. కానీ భాగి గిట్ల చేస్తుందని అనుకోలేదు అని అంటూ కరుణ పక్కకు తిరిగి చూడగానే సడన్గా భాగి కనిపిస్తూ ఉంటుంది. ఇక భాగి కూరగాయల సంచి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక కరుణ ఒక్కసారిగా భాగిని చూడటంతో ఎమోషనల్ అయ్యి ఆపుకోలేక అమర్కి అదిగోండి సార్ భాగి అని చూపిస్తుంది. అప్పుడు రాథోడ్ నీకేమైనా పిచ్చా నూడిల్స్ పాప, అక్కడ ఎవరు లేరు చూడు అనగానే అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇప్పుడే చెప్పావు కదా ఎవరైనా కొంచెం శారీ కట్టుకొని అలా వెళ్తూ ఉంటే నాకు మిస్సమ్మలానే అనిపిస్తారని, ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అయి ఉంటావు అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అమర్, రాథోడ్ బాయ్ చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు కరుణ ఇలా అనుకుంటూ ఉంటుంది. నాకు కనిపించింది నిజంగా భాగీనే అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. నా కళ్ళు మోసం చేయవు అని భాగి కనిపించిన దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉండగా భాగి చెట్టు చాటున దాక్కొని ఉండటం గమనిస్తుంది. ఇక భాగి తప్పించుకొని అలా వెళ్ళిపోతూ ఉండటంతో ఆగవే ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు ఏంటి అని కరుణ ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పవే, నేను నీ ఫ్రెండ్ని కదా, ఇన్నాళ్ళు ఏమైపోయావే, ఇంట్లో నుంచి అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక జరిగిందంతా పంతులు గారు చెప్పిందంతా కరుణకి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలాంటివి ఎప్పటి నుంచి నమ్ముతున్నావు అని కరుణ అంటుంది. అవునా, నువ్వు సరే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్దాం పదా, ఇలాంటివన్నీ నమ్ముతున్నావు ఎందుకు అని కరుణ అంటుంది. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు అనగానే ఇప్పుడు అప్పుడు చెప్పిన 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలే చెప్తారా, ఇప్పుడు ఇంకా వేరే కొత్తవి చెప్తారో కనుక్కుందామని కరుణ అంటుంది.
ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. ఆ పంతులు గారు చెప్పిన ఒకే ఒక్క మాట కోసం నువ్వు నీ ఫ్యామిలీని దూరం చేసుకుంటావా? అప్పుడు కరుణ ఇలా అంటూ ఉంటుంది. మనోహరి పిల్లల్ని ఒక్కొక్కరిగా చంపేసి అమర్కి దగ్గరైతే ఏం చేస్తావే అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కరుణ ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టు. అసలు ఆ పంతులు ఏ గుళ్ళో వర్క్ చేస్తాడో అక్కడికి వెళ్దాం పద, అప్పుడైనా నీ భయం పోతుంది. ఇద్దరు కలిసి పంతులు గారు పనిచేస్తున్న గుడికి వస్తారు. అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటూ ఉంటారు. బాగి వాళ్ళ పంతులు గారి గురించి అడగగానే ఆయన ఇప్పుడే పూజలు ముగించుకొని ఇంటికి వెళ్ళారు అని చెప్తారు. ఇక బాగి వాళ్ళేమో పంతులు గారి కోసం వస్తూ ఉంటారు. ఇక పంతులు గారి దారి మధ్యలో మనోహరికి ఎదురవుతూ ఇక మనోహరి ఇలా పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది తనని చూసి. ఏంటి పంతులు గారు, మీ అమ్మాయికి నేను ఇచ్చిన డబ్బులతో లైఫ్ సెటిల్ చేసినట్టున్నారు, మళ్ళీ ఆ బాగి ఇక్కడికి వచ్చిందంట అని అనగానే పంతులు గారు ఇలా అంటూ ఉంటాడు. నీకు మళ్ళీ ఏం భయం లేదులేమ్మా, తను మళ్ళీ కనపడితే అప్పుడు చెప్పిందే చెప్పి మళ్ళీ భయపెడతాను అని అంటూ ఉంటాడు. అదంతా బాగి కరుణ వింటారు. పంతులు గారి దగ్గరకు వచ్చి ఆయన్ని చెంపకు పెట్టి ఒకటి పీకుతుంది. అదే టైంలో మనోహర్ని కూడా 2 పీకుతుంది. అప్పుడు కరుణ ఇలా అంటూ ఉంటుంది. ఈ మనోహరి పంతులు గారితో కలిసి ఆడిన నాటకానికి నువ్వు నీ ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటుంది కరుణ. ఇంకా ఇప్పటికైనా లేట్ చెయ్యకు, నీ బిడ్డతో నీ ఇంటికి వెళ్ళు అని కరుణ చెప్తుంది. మనోహరి ఏ బాగి అనగానే నువ్వు ఆపు, నీకు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఇన్ని సంవత్సరాలైనా నీ వైపు కన్నెత్తు కూడా చూడని నా భర్త అంటే ఇంకా నా భర్త కోసం పాకులాడుతూనే ఉన్నావు. నువ్వు అసలు ఆడదానివే కాదు, నిన్ను అలా అనుకోవటం కూడా నా తప్పు అని బాగి అనుకుంటూ చీకొడుతూ ఉంటుంది. ఇక బాగి హడావుడిగా ఆశ్రమానికి వెళ్ళి పాపను తీసుకొని అమర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.